ఇప్పుడే శ్రీకాళహస్తి వచ్చాము. మీకు చూపిస్తాను ఇక్కడ వ్యూస్. లేదంటే అంటే ఇక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళట్లేదు, వేరే మీకు అద్భుతమైన టెంపుల్ చూపించడానికి మన ఈ జర్నీ. ఇప్పుడు మీకు శ్రీకాళహస్తి ఇప్పుడే ఎంటర్ అయ్యామండి, ఒక 2 కిలోమీటర్స్ ఉంది, మీకు చూపిస్తాను. ఓకేనా? ఇదంతా శ్రీకాళహస్తి టౌను. ఈ కాలేజ్ ఫ్యాషన్ స్కూల్ అండి శ్రీకాళహస్తి. ఇంతకుముందు చాలా రద్దీగా ఉండేది, ఇప్పుడు బైపాస్ పడిందండి, అందుకని ఇప్పుడు చాలా ఖాళీ అంటే చాలా ఖాళీగా ఉంది. చూసారండి శ్రీకాళహస్తి టౌన్. తిరుపతికి ఇట్లా స్ట్రైట్ వెళ్తా ఉంది, అదే అక్కడ బస్సు వెళ్తుంది కదా, అక్కడి నుంచి లోపలికి కాళహస్తి, ఇట్లా స్ట్రైట్కి వెళ్తే తిరుపతి. అదేనండి శ్రీకాళహస్తి ఎంట్రన్స్. ఇట్లా వెళ్తే ఆపోజిట్ తిరుపతి, చిత్తూరు, బెంగళూరు, కాణిపాకం ఇలా వెళ్తుందండి. ఇది బైపాస్. చూసారా కాళహస్తి ఇప్పుడే టౌన్ దాటాము. నేను చెప్పాను కదా కాళహస్తి టౌన్ కన్నా కానీ ఇవాళ ఒక మెయిన్ టెంపుల్కి తీసుకెళ్తున్నాను. దాన్ని మీకు ఎవరు యూట్యూబర్స్ చూపించండ్రు, ఫస్ట్ టైం నేనే చూపిస్తున్నాను. ఓకేనా? చూసారా విమానాశ్రయం వెళ్ళే రూట్ కూడా ఇదే, కానీ ఇక్కడ నుంచి మనం పక్క తిరుగుతున్నాం. మీకు చెప్పాను కదా సపరేట్ టెంపుల్కి పోతున్నాం అని చెప్పి. ఇప్పుడు మనం పోయే టెంపుల్కి ఒక ద్వారం. మేము నడిమిదలోకి వెళ్తున్నాం. ఇవాళ మీకు అద్భుతమైన ఒక టెంపుల్ చూపిస్తాను. మీకు ఇవాళ చూపించే టెంపుల్ గురించి ఏ యూట్యూబర్స్ పెద్దగా చూపించట్లేదండి. అదేంటంటే ప్రతి ఫ్యామిలీలో ఒకరు ఉంటారు తాగుబోతులు, వాళ్ళని కట్టడి చేసేదానికి ఇంట్లో ఎన్నెన్నో చేస్తారు కాదండి. ఇక్కడ గుడి దగ్గర తీసుకొచ్చి చేతికి ఒక్కసారిగా అంటే చేతిలో మెడలో ఒక దారం కడతారండి. అది కట్టించుకున్న తర్వాత వాళ్ళు 1 సంవత్సరం కానీ 6 నెలలని అట్లా పెట్టుకుంటారు. అలా పెట్టుకున్నాక వాళ్ళు కానీ తప్పితే వాళ్ళకి పక్షవాతం రావడం కానీ ఇంకేదైనా ఫ్యామిలీలో ట్రబుల్స్ రావడం చాలా జరుగుతాయండి. ఇది ఇక్కడ వాళ్ళు చాలా నమ్ముతారు. ఇక్కడ కట్టించుకుని పోయే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉండాలండి. ఎందుకంటే నేను చాలా చూశాను, అందుకనే నేను స్పెషల్గా ఈ వీడియో తీద్దామని వెళ్తున్నాను అక్కడికి. చూద్దాం, మీకు చూపిస్తాను కదా, చూడండి. ది బెస్ట్ వీడియో, నా వీడియోస్లో కల్లా ఈ బెస్ట్ వీడియో వస్తుందండి.